2024 డిసెంబర్ నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందుగా అనుకూల గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి సుఫలితాలను గన పరిశీలిస్తే ఈ తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి తృతీయ భావం అయినటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని వీరు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. తండ్రి గారి నుంచి వీరు పూర్తిగా ఏదైనా ఆదాయాన్ని కానీ ఆస్తి సంబంధమైన విషయాలని అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా వీరు పొందగలుగుతారు. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అయినటువంటి కర్కాటక రాశిలో వక్రించి భాగ్యభావం అయినటువంటి మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఈ కుజుడు వీరికి పూర్తిగా కూడా స్థిరాస్తులకు సంబంధించిన లాభాలని ఆదాయాన్ని అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల వల్ల మంచి లాభాలు అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ సానుకూల వాతావరణం రావడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక బ్యాంకు లావాదేవీలు కానీ లేకపోతే వ్యాపార సంబంధమైనటువంటి ఆదాయం కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ వీరికి అనుకూలంగా ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపుని కూడా తెచ్చుకోగలుగుతారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావాన్ని అనగా మేషాన్ని చూస్తున్నాడు కనుక ఈ రకంగా ఈ తులారాశి వారికి జన సంబంధాలు పెరుగుతుంది. కొంతమంది పెద్దవాళ్ళ యొక్క సహకారం వల్ల మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విద్యారంగంలో మంచి విజయాలను ఫలితాలను అందుకోగలుగుతారు. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో అనగా 4వ భావం మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని తులారాశి వారు బాగా పొందగలుగుతారు. అలాగే స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆకస్మికమైన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. ధైర్యంతో చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతాయి. కొన్ని పోటీ ప్రపంచంలో మంచి విజయాలు అందుకోగలుగుతారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా వీరికి అనుకూలంగా మంచి ఫలితాలు ఇస్తాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ లాభాలని శుభఫలితాలని అందిస్తున్నాయి. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారికి శని, కేతువు ఈ 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త నిరాశను ఆటంకాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో భాగంగా చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల సంతానంతో ఏదైనా మనస్పర్ధలు కానీ అశాంతి కార్యక్రమాలు కానీ వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఆలోచనలు వీరికి కలిసి రాకపోవచ్చును. కొన్ని విషయాల్లో కాస్త వీరు ఇబ్బందిని పొందేటువంటి పరిస్థితి అనగా మనశ్శాంతిని కోల్పోయి అశాంతిని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతు సంచారం కన్యారాశిలో సంచరించడం వల్ల దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు కానీ తీర్థయాత్రలకు కానీ అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ రకంగా వీరు పుణ్యఫలాన్ని సంపాదిస్తారు. శ్రమ పడినప్పటికీ అధికంగా ఖర్చు చేసినప్పటికీ అయినప్పటికీ కేతు వ్యయంలో ఉంటే అధిక ఖర్చులు కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారికి ఈ శనికి, కేతువుకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా వ్యయములో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి తులారాశి వారు ప్రతినిత్యం గణపతిని ఆరాధించండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతికి గరికమాలను సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడి వీరు మరింతగా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఈ తులారాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజలు నిర్వర్తించండి. నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి తులారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.